మనిషికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే శక్తినిచ్చిన దేవుడు మర్చిపోయే మనసునివ్వలేకపోయాడు. లేదని చెప్పడానికి నిమిషం చాలు, కానీ దానివల్ల జరిగే నష్టం ఒక జీవితకాలం. ఇది ప్రేమ కథ కాదు, ఆలోచనకి అహానికి మధ్యలో చిక్కుకున్న ఒక ప్రేమికుడి కథ. ఏమైంది కవిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, ఐఎమ్ ఓకే. హాయ్ రవి. హాయ్. హాయ్ కవిత. కవిత ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నథింగ్. ఎవరో చూడు. హాయ్ గైస్. హాయ్, మీరు? ఐఎమ్ ప్రియా ఫ్రమ్ చెన్నై. హో, చెన్నై నుంచి ట్రాన్స్ఫర్. యా. ఓకే, లెట్ మీ ఇంట్రొడ్యూస్ అవర్ టీమ్. దిస్ ఈజ్ కవిత. హాయ్ కవిత. హాయ్. తిను రవి. హాయ్ రవి. హాయ్. తిను అజయ్. హాయ్ అజయ్. హాయ్. అండ్ దిస్ ఈజ్ దివ్య. హలో దివ్య. హ్యావ్ యువర్ సీట్. ఏంటి ఆఫీస్ అంతా ఇలా ఉంది, ఓన్లీ మనమే ఉన్నామా? యాక్చువల్లీ స్టాఫ్ అంతా న్యూ బిల్డింగ్కి షిఫ్ట్ అయ్యారు. ఓన్లీ హెచ్ఆర్ టీమ్ మాత్రమే ఇక్కడ ఉంది. ఇంకో 2-3 months అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఓ, ఏమీ లేదు, నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. తను ఎందుకు ఏడుస్తుంది? నాకు కూడా తెలీదు, ఏదో ప్రాబ్లం అనుకుంటా, అడగాలి. బై ద వే, నాకు ఈమెయిల్ వచ్చింది మహదీవ్కి రిపోర్ట్ చేయమని. తను ఎక్కడుంటాడు? హీఈస్ అవర్ హెచ్ఆర్ లీడ్. నాకు తెలిసి ఒక 30 minutesలో వచ్చేస్తారు. అంటే లీడే లేటా? చచా కాదు, తను చాలా సిన్సియర్, వర్కాలిక్స్ అండ్ సూపర్, తెలుసా? బాగానే డబ్బా కొడుతున్నారు. వెయిట్ చేయండి, మహదేవ్ గారు వచ్చేస్తారు. నాకు కొంచెం వర్క్ ఉంది, ఐ విల్ బీ బ్యాక్. గారు ఎప్పుడు వస్తాడో ఏమో ఈ అంకుల్. ఓకే, నాకు కాల్ వస్తుంది, ఒక 2 minutesలో వచ్చేస్తా. సరే. హలో. ఎలా ఉంది కొత్త ఆఫీస్? పర్లేదు, బాగానే ఉంది. ఎవరో మహాదేవ్ గారంట, వెయిట్ చేస్తున్నా. ఎవరైనా బాగున్నారా అక్కడ? ఇంకా నాకు అదే పనే. ఈ మహాదేవ్ అంకుల్ ఎక్కడున్నాడో ఏమో. అంకులా? సరే, నాకు ఒక జూమ్ కాల్ ఉంది, మళ్ళీ చేస్తా. సాకో, బాయ్. మహాదేవ్ అంకుల్ ఎప్పుడు వస్తారో ఏమో. వీడేవుడు, మనకెందుకులే. మహాదేవ్ అంకుల్ ఎక్కడున్నావు అంకుల్? వాట్ హ్యాపెండ్? ఏమైందో తెలీదు, ఏదో ప్రాబ్లం అంట. మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉంది, అదే మాట్లాడుతున్నా. కవిత ఏమైంది? ఏం లేదు మహదేవ్ గారు. ఓకే. కవిత, ఓ పని చేద్దాం. ఈరోజు నువ్వు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చొని అడుగు. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే రేపు కూడా అడుగు. లీవ్ నేను అప్రూవ్ చేస్తాను. వన్స్ సాల్వ్ అయిన తర్వాత నాకు చెప్పు. రవికి ఏదో ప్రాబ్లం ఉందంట, ఈ సండే వాళ్ళ ఇంట్లో కూర్చొని అడుగుదాం.
ఎందుకంటే ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఐఎమ్ సారీ మహాదేవ్ గారు. వాష్ యువర్ ఫేస్. ఎవ్రీబడి కమ్ టు మై క్యాబిన్. మహాదేవ్ అంటే వీడా? వీడేంటి ఇలా ఉన్నాడు? హే కమ్. దేవుడా, ఈ సైకిల్ నాకే తగులుతారు. హలో. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఫోన్ సైలెంట్లో పెట్టుకో. మధ్యలో రింగ్ అయితే మహోదయ్ గారికి కోపం ఏంటి వస్తుంది. అంత స్ట్రిక్టా? ఇది ఆఫీసా లేక ఆర్మీ బేసా? చలో చలో, మీటింగ్ ఉంది. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యూ మహాదేవ్ గారు, తిను చెన్నై బ్రాంచ్ నుంచి వచ్చిన హెచ్ఆర్. ప్లీజ్ లీవ్. వాట్? ప్లీజ్ అవుట్. బట్ ఐఎమ్ కవిత, ఐమ్ సారీ. ఏడిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. అలా అయితే ఎవరికి ప్రాబ్లమ్స్ రావు. కుదిరితే ప్రాబ్లమ్ సొల్యూషన్ వెతుకు. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. వీఆర్ హియర్. థ్యాంక్ యూ మహాదేవ్ గారు. రేపు క్యాంపస్ ఇంటర్వ్యూకి అంత రెడీయా? ఇది మన కొత్త క్లయింట్కి. సెలక్షన్ క్వాలిటీ బాగుండాలి. మహాదేవ్ గారు, నేను కవిత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. రవి టెక్నికల్ అండ్ దివ్య ఫైనల్ రౌండ్ కండక్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. రేపే అంతా కంప్లీట్ చేయాలి. మీరు ఇంటర్వ్యూస్ చూసుకోండి, మధ్యలో నేను జాయిన్ అవుతా. దివ్య, క్లయింట్ పేరల్ షీట్ ఈవినింగ్ అలా నాకు కావాలి. ఓకే మహాదేవ్ గారు. గుడ్. కవిత, లీవ్ కావాలా? గుడ్, గెట్ బ్యాక్ టు వర్క్. అండ్ దివ్య, ఆ చెన్నై హెచ్ఆర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయి. రేపు డ్రైవ్కి తను కూడా రమ్మను. ఓకే మహాదేవ్ గారు. హే సారీ, నా వల్లే నిన్ను తిట్టారు. ఏంటి నన్నా? నీ వల్లనా? ఎవరు? అదే ఇందాక క్యాబిన్లోకి వచ్చినప్పుడు మహాదేవ్ గారు. 5 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం. ఎప్పుడూ మహాదేవ్ గారు కోప్పడడం నేను చూడలేదు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ గాయ్. అవునా? యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్స్ కాకుండా వేరే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ మహాదేవ్ గారిలో చూడలేదు నేను. నైస్. మరి గారు గారు ఏంటి? మెల్లగా నీకే అర్థమవుతుందిలే. చలో కాఫీకి వెళ్దాం. అవును, మీరు చెన్నై నుంచి వచ్చారు కదా, కానీ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారే. తెలుగు అమ్మాయిలాగే ఉన్నారు. నేను తెలుగు అమ్మాయిని. మరి చెన్నై? జాయినింగ్ లొకేషన్ అక్కడ వచ్చింది. మరి చెన్నై ఎలా అనిపించింది నీకు? చాలా కష్టంగా ఉంది. అవును, లాస్ట్ టైం నేను మహాదేవ్ గారు వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే, మహాదేవ్ గారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ట్రిప్ కాలేజ్ డ్రైవ్ ఇచ్చారా? అడగాలి మహాదేవ్ గారిని. ఓకే, మహాదేవ్ గారు కొంచెం లేట్గా వస్తున్నారు, సో మనం కొంచెం ఎర్లీగా వెళ్దాం. ఈవినింగ్ మహాదేవ్ గారిని అడిగి క్లయింట్ డీటెయిల్స్ తీసుకుంటా. మహాదేవ్ గారు, మహాదేవ్ గారు, మహాదేవ్ గారు, మహాదేవ్ గారు, మహాదేవ్ మహాదేవ్ గారు, గారు. మహాదేవ్ గారు, మహాదేవ్ మహాదేవ్ గారు. రే రవి, రస్మోకి వెళ్దాం. 2 minutes రా, వచ్చేస్తా. సరే, వెయిట్ చేస్తా, త్వరగా వచ్చి. ఓకే. ఏంటి అందరూ మహాదేవ్ గారు మహాదేవ్ గారు అంటే తిను మాత్రం ఏంటి రా అంటున్నాడు? వాళ్ళిద్దరు కాలేజ్ ఫ్రెండ్స్. ఓ అలాగా. రేపు క్యాంపస్ డే ఉంది, నీకు లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసే. సరే, కానీ మరి ట్రావెలింగ్ అలయన్సెస్? ఆఫీస్కి వచ్చేసే, కలిసి వెళ్ళిపోదాం. షార్ప్ 8 o'clock. అంత మార్నింగా? తప్పదుగా మరి. అందరూ హెచ్ఆర్కి ఏం వర్క్ ఉండదు అనుకుంటారు, కానీ మనకే తెలుసు. అవును. సరే సరే, నువ్వు ఈ ఫామ్స్ ఫిల్ చేయి, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఓకే, నేను త్వరగా వెళ్ళాలి. రేపు డ్రైవ్లో కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే ఓకే, బాయ్.
ఓకే గైస్, సీ టుమారో. ఏ రవి, హ్మ్. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. హ్మ్. నాన్న కాల్ చేస్తే రేపు మాట్లాడతాను చెప్పు. ఓకేరా, మాట్లాడతా. అజయ్ వెళ్దామా? బాయ్ రవి. బాయ్. బాయ్ ప్రియా. బాయ్. కమ్ అజయ్. సరే, నేను బయలుదేరతా. బాయ్. 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 హలో, అయిపోయిందా మేడం మీ జూమ్ మీటింగ్? అది అయిపోయింది. సావదొబ్బారు. సర్లే కానీ నాది పక్కన పెట్టు. నీ ఆఫీస్ ఎలా అయింది ఫస్ట్ డే? ఏం చెప్పమంటావు, బూత్ బంగ్లాలా ఉంది. అయినా పర్లేదు కానీ దివ్య అని ఒక ఫ్రెండ్ అయింది. కానీ ఆఫీస్లో అక్కడ ఉన్నాడు, అస్సలు మేనర్స్ లేదు. మీటింగ్లోకి వెళ్తే అందరి ముందు గెట్అవుట్ అన్నాడు. ఎవరే వాడు? అదే మహదేవ్ గారు. అంకులా? ఈ సీనియర్ సిటిజన్స్కి కొంచెం చాదస్తం ఎక్కువే. అంకుల్ కాదు, యంగే. అవునా? బాగున్నాడా? బాగుండటం పక్కన పెడితే ఫేస్లో ఒక ఎమోషన్ లేదు, ఒక స్మైల్ లేదు. డెడ్లీ ఫేస్. ఇంట్రెస్టింగ్. సేమ్ నీలానే. నిన్ను అసలు హైలైట్ ఏంటంటే స్టాఫ్ అంతా ఒకటే భజన, మహదేవ్ గారు మహదేవ్ గారు అని. ప్రమోషన్ కోసం అనుకుంటా. హా, సరే కానీ ఇంకా ఎన్ని డేస్ బెంగళూరులో? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. ఏమోనే, ఇంకో 3 to 6 months అనుకుంటా. అన్ని డేసా? సరే కానీ నాకు డౌట్. ఏంటి? ఒక మనిషి ఫేస్లో నవ్వకుండా, కోప్పడకుండా, అసలు ఏ ఎమోషన్ లేకుండా ఉంటాడా? ఉన్నాడంటున్నావు కదా మీ మహాదేవ్ గారు. ఎమోషన్స్ లేవో లేక ఎక్స్ప్రెషన్స్ పలికి సావవో. కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదా? అయినా నాకెందుకులే. సరే, రేపు మాట్లాడతా. సరే, బాయ్. ఓకే, బాయ్.